హస్మత్పేట్ చెరువు సుందరీకరణ పేరుతో ప్రజలను ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదని కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. హైదరాబాద్ అంజయ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో బండి రమేష్ పర్యటించారు. బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుందని, దీని ఫలితాలు భవిష్యత్తులో తెలిసి వస్తాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు అమ్మి ఇప్పుడు హైడ్రా పేరుతో వారిని భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులను ప్రారంభించాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో బండి రమేష్ ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ తెలిపారు. హైడ్రాని మేము స్టార్ట్ చేయడం జరిగింది. హైడ్రా మెయిన్ ఉద్దేశం ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ కబ్జా అయిపోతూ ఉన్నాయో, రాబోయే భవిష్యత్ తరాల కోసం వాటన్నిటినీ కాపాడాలి. ప్రభుత్వ స్థలాలను కానీ, అన్యాక్రాంతమైపోతున్నటువంటి చెరువులను కానీ, అలాగే కుంటలు కానీ, నాలాలు కానీ ఎక్కడికక్కడ వాటిని సంరక్షించాలనే ఒక సింగిల్ ఉద్దేశంతో వాళ్ళ హైడ్రాన్ని తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఇక్కడ ఏదైతే మా ఈ లోకల్ సమస్య ఉందో ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో ఈ బోయిన్ చెరువు కట్ట ఏదైతే సుందరీకరణ పనులు ఉన్నాయో దాన్ని మేము పక్కా స్వాగతిస్తా ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే కట్ట పక్కన నివసిస్తా ఉన్నారో ప్రజలు, మరి ఇన్నాళ్ళు వాళ్ళు అమాయకంగా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు అమ్మేసి డబ్బు చేసుకున్నారో, మరి పేద ప్రజలు కొనుక్కుని వాటిలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి దారి లేకుండా చేయమని కూడా మళ్ళీ అదే పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించబోము. కంపల్సరీ వారికి దారి ఉండాలి. దాంతోపాటు చెరువు సుందరీకరణ జరగాలి. ప్రజల కోసం ఎప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఇవాళ బోయినపల్లి డివిజన్లో మా యాదగిరి గారు కానీ, అట్లాగే మా తమ్ముడు లక్ష్మణ్ కానీ, రాజేంద్ర కానీ, అస్లాం కానీ, మరి ఇంకా అనేక మంది మల్లికార్జున్ కానీ, మా షాహిన్ షా, మా పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ హైడ్రాని మేము స్టార్ట్ చేయడం జరిగింది. హైడ్రా